హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే టాలీవుడ్ క్రేజీ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. ఇతడికి ఎంత క్రేజ్ ఉన్నా స్టార్ హీరో అయ్యేందుకు ఒక అడుగు దూరంలోనే ఆగిపోతున్నాడు. అందుకు కారణం ఈయనను వరుస పరాజయాలు పలకరించడమే. ఇందుకు కారణం స్క్రిప్ట్ సెలక్షన్లో తప్పటడుగులు వేయడమే. మరి అర్జున్ రెడ్డి మూవీ తర్వాత మరో బ్లాక్ బస్టర్ అందుకోకపోయినా విజయ్ క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్కు చేరుకుంది. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ చివరిసారిగా ది ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా అనుకున్న రిజల్ట్ను ఇవ్వలేకపోయింది. అయినా సరే రౌడీ హీరో లైనప్ దృఢంగానే ఉంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ మీద గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక మూవీ, దిల్ రాజు నిర్మాతగా రవికిరణ్ కోలాతో చేయబోయే మరో మూవీ, రాహుల్ సంకృత్యంతో లాక్ చేసుకున్న పీరియాడిక్ డ్రామా, ఇవన్నీ ఒకదాన్ని మించి మరొకటి క్రేజీ ప్రాజెక్ట్స్గా విజయ్ లైనప్లో ఉన్నాయి. ఇక్కడితో అయిపోలేదు. ఫ్యాన్స్ గాల్లో తేలిపోయే వార్త ఇప్పుడు మరొకటి చక్కర్లు కొడుతుంది. సుమారు 3 ఏళ్ల క్రితమే విజయ్ దేవరకొండ డైరెక్టర్ సుకుమార్ కలయికలో ఒక సినిమాను అఫీషియల్గా ప్రకటించిన సంగతి అందరికీ విదితమే. కానీ ఈ మూవీ కార్యరూపం దాల్చలేదు. పుష్ప 2 తర్వాత ఈ కాంబో ఉంటుందేమో అనుకుంటే ఈలోగానే రామ్ చరణ్తో మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది. ఎంత లేదన్నా ఇది రిలీజ్ అయ్యేలోపు 2026 కూడా దాటిపోవచ్చు. అయితే ఆనంద్ దేవరకొండ నటించిన గమ్ గమ్ గణేష ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత వంశీ మాట్లాడుతూ కొంత ఆలస్యమైన విజయ్ సుకుమార్ కాంబోలో సినిమా చేస్తామని క్లారిటీ ఇచ్చారు. దాంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి లేట్ అయినా ఈ ఇద్దరు చేతులు కలుపుతారా లేదా, ఇది తాత్కాలిక ఆనందమేనా అనేది మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే. మరి ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.